కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ మేరకు రాష్ట్రంలోని అర్హులైన న్యాయవాదులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆన్లైన్ ద్వారా వినతి పత్రం పంపించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో 40,000 మంది న్యాయవాదులు తమ సేవలు అందిస్తున్నారని వివరించారు. అందులో 10,000 మంది పేద లాయర్లు ఇల్లు లేక అద్దెలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజేంద్ర నగర్లో నూతనంగా చేపడుతున్న హైకోర్టు సమీపంలో ప్రభుత్వం 30 ఎకరాల స్థలం కేటాయించి అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ను అందించి ఆదుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు గంగావత్ నవీన్, ఇరుకు మహేందర్ పాల్గొన్నారు. సుమారు 40-45,000 మంది న్యాయవాదులు అన్ని కోర్టులలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం జరుగుతూ ఉంది. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే కొంతమంది న్యాయవాదులు కోట్ల రూపాయలు సంపాదించేటువంటి న్యాయవాదులు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రికార్డు కానీ దొక్కాడినటువంటి న్యాయవాదులు కొంతమంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 10,000 మంది న్యాయవాదులు సొంతం ఇండ్లు లేక, ఇండ్ల స్థలాలు లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకటి ఎందుకో తెలియదు కానీ అడ్వకేట్లకు ఎవరు కూడా హౌస్ ఓనర్స్ కిరాయికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. బ్యాంకులలో లోన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి ఒక కాంచి కిరాయికి దొరకక ఏదైనా లోన్ తీసుకున్నామంటే బ్యాంకు లోన్లు ఇవ్వక అడ్వకేట్లు అందరూ కూడా నివాసం ఉండటానికి ఇల్లు లేక భార్య పిల్లలతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి. అందరికీ అంటే సుమారు 10-12,000 మంది న్యాయవాదులకు ఇండ్లు కట్టించుకునేటటువంటి ఒక స్థాయి లేక, డబ్బులు లేకపోవడం మూలంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం మూలంగా వాళ్లకు రోజు కోర్టు పోతే వచ్చేటటువంటి అమౌంట్ తోటి ఇల్లు కిరాయిలు కట్టుకోవడం, భార్య పిల్లలు చదువుకోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ వరకే సరిపోయేటటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద అందరికి ఇండ్లు ఇస్తుంది. మరి ఇండ్లు లేనటువంటి న్యాయవాదుల గురించి ప్రభుత్వం కానీ, బార్ కౌన్సిల్ కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ రాష్ట్రంలో ఇండ్లు లేనటువంటి న్యాయవాదుల్ని గుర్తించడం, ఇండ్లు లేనటువంటి న్యాయవాదులందరికీ కూడా ఇండ్లు ఇప్పించేటటువంటి ఒక ప్రయత్నం చేయటం. తర్వాత ఈ రాష్ట్రంలో చాలామంది ఫ్లాట్లు ఉన్నాయి, కొంతమంది ఫ్లాట్లు ఉన్నాయి. మరి ఫ్లాట్లు ఉన్నాయి కానీ కట్టుకోగలిగేటటువంటి శక్తి సరిపోతలేదు. అట్లాంటి వాళ్ళని కూడా న్యాయవాదులు ఐడెంటిఫై చేసి ఇండ్లు మంజూరు చేయాలి.